మిత్రులు నమస్కారం. అది ఏమైందంటే అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకు నమస్కారం. అనంతపురం అశోక్ నగర్ 8వ డివిజన్ ఇన్ఛార్జ్ అయిన నేను గురుప్రసాద్. మా డివిజన్ నందున గత కొన్ని వందల సంవత్సరాల నుంచి 20 అడుగులు వంక పోతుంది. అది ఎట్లొస్తుందంటే అశోక్ నగర్ 1st క్రాసు, సాయినగర్ 7వ క్రాసు, 6వ క్రాసు, 5వ క్రాసు మీదుగా ఇట్లా రమణ రమేష్ వరకు పోతుంది. ఇప్పుడు అశోక్ నగర్ లో కొంతమంది వ్యక్తులు 7వ క్రాస్ నుంచి 5వ క్రాస్ మధ్యలో ఉండే వెళ్తున్న వంకని 20 అడుగుల వంకని ఇప్పుడు బూడ్చివేసి దాన్ని 4 అడుగులు వంకని జరగడంతో ఈ అశోక్ నగర్ 1st క్రాసు, 2nd క్రాసు, 7th క్రాస్ అండ్ అశోక్ నగర్ 7th క్రాస్ డెడ్ ఎండ్ వరకు ఉన్న ప్రజలందరికీ ముప్పు వాటిల్తుందని దయచేసి ఎట్టి పరిస్థితుల్లో వంకని మాత్రము క్లియర్ చేసి వాళ్ళ ప్రైవేట్ స్థలం వాళ్ళు ఉంచుకొని మా మున్సిపాలిటీ వంకని వాళ్ళు తీసిస్తారని భావిస్తున్నాం. కబ్జాకు గురయ్యే ఇప్పుడు ఫ్లాట్లు వేస్తున్నారు. వంకనంతా బుట్ చేసి ఫ్లాట్లు వేయడం జరిగింది. 12 కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు 100 కుటుంబాలు నష్టపోతాయి. అధికారులకైతే తెలిపాము, ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. అసలు సాయినగర్ మీడియా మిత్రులకు నమస్కారము. సాయినగర్ లోనే మరువు వంక అనే ఒక వంక పోతుంది. ఆ వంకని గత పాలకులు ఏం చేశారంటే లాస్ట్ 19 to 24 మధ్యలో ఒక కాలువను సైడ్ తిప్పుకుంటూ వచ్చారు. వాళ్ళ సైడ్ మధ్యలో ఉన్న కాలువను సైడుకి వాళ్ళ ప్లాట్లు వేసుకోవచ్చు, మాకంతా మధ్యలో ఉంటే కాలువ ఎప్పుడైనా మా భూములకు వాల్యూ ఉండదని సైడ్కు తిప్పుకుంటూ వచ్చారు. ఆ కాలువ సైడ్ తిప్పేసి ఇప్పుడున్న మెయిన్ కాలువ ఎప్పటి నుంచి కొన్ని ఏళ్ళ మేము పుట్టక ముందు నుంచి వెళ్తున్న కాలువని బూట్ చేసి సైడ్కు తిప్పిన కాలువని వాటర్ పోయేలాగా చేస్తున్నారు. అప్పుడు 20 అడుగులు ఉన్న కాలువని వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్గా 10 అడుగుల దూరంలోనే కాలువ వేసుకున్నారు. 4 అడుగుల కాలం వేసి లాస్ట్ గత ప్రభుత్వంలో వాళ్ళే కార్పొరేటర్లుగా వాళ్ళే ఒక కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ ఆ ఏరియాగా ప్రస్తుతం అంతకుముందు అక్కడ ఉండే కార్పొరేటర్ ఇప్పుడు పక్కన ఉన్నాడు. ఆ కార్పొరేటర్ స్థలం కూడా ఉంది అక్కడ. ఆ స్థలము వేరే వాళ్ళ స్థలం అంతా కలుపుకొని వాళ్ళంతా లాస్ట్ గవర్నమెంట్ పీరియడ్ లోనే ఆ కాలం వేసి ఇప్పుడు ఆ కాలం మధ్యలో ఉన్న పాత కాలను బూట్ చేసి వాళ్ళ ప్లాట్ వాల్యూ కోసము ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తక్షణమే చర్యలు తీసుకొని పాతకాలం పాతక బూడ్చిన కాలంని తీయాలి, ఇప్పుడు కొత్తగా వేసిన కాలంను డెమాలిష్ చేయాలి. ఇది మా అశోక్ నగర్ 27, 28, 29 ప్రజలు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ప్రాబ్లం వల్ల హౌసింగ్ బోర్డ్ ఏరియా అంతా మునిగిపోతుంది. దానికి మునిగిపోకూడదంటే ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకోవాలని ఈ రోజు మేము కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. మా వార్డు ఇన్ఛార్జ్ నారాయణమ్మ గారు ఉన్నారు, ఆమె ద్వారా రిప్రజెంటేషన్ ఇప్పించాము. ఖచ్చితంగా కమిషనర్ గారు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందున్న కాలువే ఉండాలి కానీ వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు వేసుకున్న కాలువలోకి తిప్పకూడదనే మా ఉద్దేశం. ఇక్కడున్న ప్రజలు కూడా మొత్తం అక్కడ కాలనీ ప్రజలంతా వచ్చారు, వాళ్ళ కోరిక కూడా అదే. 20 అడుగులు ఉన్న కాలువ 4 అడుగులు చేసినారు. అది ఇట్లా ఉన్నింది, చాలా సైడ్కి తిప్పినారు. ఇప్పుడు మాకు అంతా ఒక 200 ఇండ్లు చాలా ఇబ్బంది అయిపోతుంది, ముప్పు వచ్చేస్తుంది. అదేదో మీరే దయచేసి ఏదన్నా చేయండి. మునిగిపోతారు. ఆ ఎలగా నెలకాడ వంక వస్తే కష్టమవుతుంది, చచ్చిపోయే కూడా అవకాశం ఉంటుంది. అదొకటి మీరు దయచేసి ఏమన్నా చేయండి, అదొకటి చేయండి, న్యాయం చేయండి. అది ఇప్పుడే కదా, ముందు నుంచే వేసినారు, అది చేస్తున్నారు. ఇప్పుడు కూడా మాకు అదంతా తీసేసి కాలువ మాకు బాగా నీట్ గా చేయాలి. ముందు ఎట్లుందో అట్లే చేయాలి వంక. అది 20 అడుగుల వంక, ఇప్పుడు 4 అడుగులు పక్కకి తిప్పేసినారు. ఆ నీళ్లు పోయేకి అవకాశం లేదు. మీరు వచ్చి ఆడ వీడియో తీసుకోండి. మీడియా మిత్రులకు ముందుగా నమస్కారం. నా పేరు బండారు కుల్లాయప్ప, నేను ఎంహెచ్పిఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. ఆ యొక్క వార్డులో ఉన్న సమస్య ఏంటంటే గతంలో 20 ఫీట్లు ఉన్న కాలువని అది ఏం చేసినారంటే ఆ ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పేసి గతంలో ఉన్న కాలువ కట్టిండే కాలువని జమాలిషన్ చేసి అంటే జేసీబీతో కూల్చేసి ఆ కాలువని 4 అడుగులుగా తీసి వాళ్ళకు అనుకూలంగా సృష్టించుకొని అంటే కాలువలాగా ఉండాలా, వంకల్లాగా ఉండాలా అని ఈ యొక్క ప్రభుత్వ నారా చంద్రబాబు నాయుడు గౌరవనీయులు చెప్తా అంటే
అది కూడా లెక్క చేయకోకుండా ఈ యొక్క ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని వాళ్ళ యొక్క సైడ్కి అనుకూలంగా మలుచుకొని ఆ యొక్క కాలువని 4 అడుగులు మాత్రమే తీసినారు. అదే కాకుండా ఆ గేర్లో ఆ డివిజన్ లో ఎదుర్కొన్న సమస్య ఏంటంటే ఆ చెత్త ఏదైతే చెత్త ఉందో అక్కడ ఏది చెత్త కుండీ లేకోకుండా రోడ్డు మీద పడేస్తూ అదొకటే కాకుండా కాలువని కూడా బూట్ చేసినారు. అంటే ఇంకా ఎంత ఉండేదాన్ని కూడా బూట్ చేసి ఇంకా ఏది వాళ్ళకి పనికి రాకోకుండా ఇంకా అసలు రోంతన్నా చిత్తశుద్ధి అనేది వాళ్ళకి ఉండాల. కానీ ప్రజలకి న్యాయం జరగాల, అక్కడ ఉన్న వాళ్ళకి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా. ఇమీడియట్ గా ఏ కాలం అయితే ఉందో ముందు ఆ కాలంని మళ్ళీ రీఓపెన్ చేసి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటూ జై భీమ్. రఘునాథ్ రెడ్డి ఆర్ఐ సార్ రఘునాథ్ రెడ్డి ఆర్ఐ ఆ దేవుడి మిత్రులు నమస్కారం. అది ఏమైందంటే అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకు నమస్కారం. అనంతపురం అశోక్ నగర్ 8వ డివిజన్ ఇన్ఛార్జ్ అయిన నేను గురుప్రసాద్. మా డివిజన్ నందున గత కొన్ని వందల సంవత్సరాల నుంచి 20 అడుగులు వంక పోతుంది. అది ఎట్లొస్తుందంటే అశోక్ నగర్ 1st క్రాసు, సాయినగర్ 7వ క్రాసు, 6వ క్రాసు, 5వ క్రాసు మీదుగా ఇట్లా రమణ రమేష్ వరకు పోతుంది. ఇప్పుడు అశోక్ నగర్ లో కొంతమంది వ్యక్తులు 7వ క్రాస్ నుంచి 5వ క్రాస్ మధ్యలో ఉండే వెళ్తున్న వంకని 20 అడుగుల వంకని ఇప్పుడు బూడ్చివేసి దాన్ని 4 అడుగులు వంకని చేయడం జరగడంతో ఈ అశోక్ నగర్ 1st క్రాసు, 2nd క్రాసు, 7th క్రాస్ అండ్ అశోక్ నగర్ 7th క్రాస్ డెడ్ ఎండ్ వరకు ఉన్న ప్రజలందరికీ ముప్పు వాటిల్తుందని దయచేసి ఎట్టి పరిస్థితుల్లో వంకని మాత్రము క్లియర్ చేసి వాళ్ళ ప్రైవేట్ స్థలం వాళ్ళు ఉంచుకొని మా మున్సిపాలిటీ వంకని వాళ్ళు తీసిస్తారని భావిస్తున్నాం. కబ్జాకు గురయ్యే ఇప్పుడు ఫ్లాట్లు వేస్తున్నారు. వంకనంతా బూట్ చేసి ఫ్లాట్లు వేయడం జరిగింది. 12 కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు 100 కుటుంబాలు నష్టపోతాయి. అధికారులకైతే తెలిపాము, ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. అసలు సాయినగర్ మీడియా మిత్రులకు నమస్కారము. సాయినగర్ లోనే మరువు వంక అనే ఒక వంక పోతుంది. ఆ వంకని గత పాలకులు ఏం చేశారంటే లాస్ట్ 19 to 24 మధ్యలో ఒక కాలువను సైడ్ తిప్పుకుంటూ వచ్చారు. వాళ్ళ సైడ్ మధ్యలో ఉన్న కాలువను సైడుకి వాళ్ళ ప్లాట్లు వేసుకోవచ్చు, మాకంతా మధ్యలో ఉంటే కాలువ ఎప్పుడైనా మా భూములకు వాల్యూ ఉండదని సైడ్కు తిప్పుకుంటూ వచ్చారు. ఆ కాలువ సైడ్ తిప్పేసి ఇప్పుడున్న మెయిన్ కాలువ ఎప్పటి నుంచి కొన్ని ఏళ్ళ మేము పుట్టక ముందు నుంచి వెళ్తున్న కాలువని బూట్ చేసి సైడ్కు తిప్పిన కాలువని వాటర్ పోయేలాగా చేస్తున్నారు. అప్పుడు 20 అడుగులు ఉన్న కాలువని వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేటుగా 10 అడుగుల దూరంలోనే కాలువ వేసుకున్నారు. 4 అడుగుల కాలువ వేసి లాస్ట్ గత ప్రభుత్వంలో వాళ్ళే కార్పొరేటర్లుగా వాళ్ళే ఒక కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ ఆ ఏరియాగా ప్రస్తుతం అంతకుముందు అక్కడ ఉండే కార్పొరేటర్ ఇప్పుడు పక్కన ఉన్నాడు. ఆ కార్పొరేటర్ స్థలం కూడా ఉంది అక్కడ. ఆ స్థలము వేరే వాళ్ళ స్థలం అంతా కలుపుకొని వాళ్ళంతా లాస్ట్ గవర్నమెంట్ పీరియడ్ లోనే ఆ కాలువ వేసి ఇప్పుడు ఆ కాలువ మధ్యలో ఉన్న పాత కాలువను బూట్ చేసి వాళ్ళ ప్లాట్ల వాల్యూ కోసము ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తక్షణమే చర్యలు తీసుకొని పాత కాలువను బూడ్చిన కాలువని తీయాలి, ఇప్పుడు కొత్తగా వేసిన కాలువను డెమాలిష్ చేయాలి. ఇది మా అశోక్ నగర్ 27, 28, 29 ప్రజలు చాలా ఇబ్బంది అవుతుంది. హౌసింగ్
ఈ ప్రాబ్లం వల్ల హౌసింగ్ బోర్డ్ ఏరియా అంతా మునిగిపోతుంది. దానికి ముందు మునిగిపోకూడదంటే ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకోవాలని ఈ రోజు మేము కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. మా వార్డు ఇన్ఛార్జ్ నారాయణమ్మ గారు ఉన్నారు, ఆమె ద్వారా రిప్రజెంటేషన్ ఇప్పించాము. ఖచ్చితంగా కమిషనర్ గారు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందున్న కాలవే ఉండాలి కానీ వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు వేసుకున్న కాలువలోకి తిప్పకూడదని మా ఉద్దేశం. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా మొత్తం అక్కడ కాలనీ ప్రజలంతా వచ్చారు, వాళ్ళ కోరిక కూడా అదే. 20 అడుగులు కాలువ 4 అడుగులు చేసినారు, అది ఇట్లా ఉన్నింది, చాలా సైడ్ కి తిప్పినారు. ఇప్పుడు మాకు అంతా ఒక 200 ఇండ్లు చాలా ఇబ్బంది అయిపోతుంది, ముప్పు వచ్చేస్తుంది. అదేదో మీరే దయచేసి ఏదన్నా చేయండి. మునిగిపోతారు, ఆ ఎలగా నెలకడ వంకొస్తే కష్టమైతుంది, చచ్చిపోయే కూడా అవకాశం ఉంటుంది. అదొకటి మీరు దయచేసి ఏమన్నా చేయండి, అదొకటి చేయండి, న్యాయం చేయండి. అది ఇప్పుడే కదా, ముందు నుంచి వేసినారు, అది చేస్తున్నారు ఇప్పుడు కూడా. మాకు అదంతా తీసేసి కాలువ మాకు బాగా నీట్ గా చేయలే, ముందు ఎట్లుందో అట్లే చేయాల వంక. అది 20 అడుగుల వంక, ఇప్పుడు 4 అడుగులు పక్కకి తిప్పేసినారు, ఆ నీళ్లు పోయేకి అవకాశం లేదు. మీరు వచ్చి ఆడ వీడియో తీసుకోండి. మీడియా మిత్రులకు ముందుగా నమస్కారం. నా పేరు బండారు కుల్లాయప్ప, నేను MHPS జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. ఆ యొక్క వార్డులో ఉన్న సమస్య ఏంటంటే, గతంలో 20 ఫీట్లు ఉన్న కాలువని అది ఏం చేసినారంటే, ఆ ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పేసి గతంలో ఉన్న కాలువ కట్టిండే కాలువని జమాలిషన్ చేసి, అంటే JCBతో కూల్చేసి ఆ కాలువని 4 అడుగులుగా తీసి వాళ్ళకు అనుకూలంగా సృష్టించుకొని, అంటే కాలువలు కాలువలాగా ఉండాలా, వంకలు వంకల్లాగా ఉండాలా అని ఈ యొక్క ప్రభుత్వ నారా చంద్రబాబు నాయుడు గౌరవనీయులు చెప్తా అంటే, అది కూడా లెక్క చేయకోకుండా ఈ యొక్క ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని వాళ్ళ యొక్క సైడ్కి అనుకూలంగా మలుచుకొని ఆ యొక్క కాలువని 4 అడుగులు మాత్రమే తీసినారు. అదే కాకుండా ఆ గేర్లో ఆ డివిజన్ లో ఎదుర్కొన్న సమస్య ఏంటంటే, ఆ చెత్త ఏదైతే చెత్త ఉందో అక్కడ ఏది చెత్త కుండీ లేకోకుండా రోడ్డు మీద పడేస్తూ, అదొకటే కాకుండా కాలువని ఉండే కాలువని కూడా బూట్ చేసినారు. అంటే ఇంకా ఎంత ఉండేదాన్ని కూడా బూట్ చేసి ఇంకా ఏది వాళ్ళకి పనికి రాకోకుండా ఇంకా అసలు రోంతన్నా చిత్తశుద్ధి అనేది వాళ్ళకి ఉండాల. కానీ ప్రజలకి న్యాయం జరగాల, అక్కడ ఉన్న వాళ్ళకి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా. ఇమీడియట్ గా ఏ కాలం అయితే ఉందో ముందు ఆ కాలంని మళ్ళీ రీఓపెన్ చేసి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటూ జై భీమ్.